బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మనతోన్న గెస్ట్ ఎవరంటే తను ఒక ట్రాన్స్ అని చాలా మందికి తెలియదు. ట్రాన్స్ అని ఈ మధ్య రివీల్ చేశారు. సో ఎందుకు అలా సిచ్యువేషన్ ఎలా వచ్చింది? ఓన్ వాయిస్ వీడియోతో నా ఫ్రెండ్ నేను చేశామన్నమాట. తర్వాత అడుగుతున్నారు, అమ్మాయి వేనా అసలు, పోయా మోసం ఏదేదో పెడుతున్నారు. ఎలా స్టార్ట్ అయింది ట్రాన్స్ లైఫ్? 4 years బ్యాక్. ఓకే. ముంబై నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకు వచ్చింది. అంటే ఇలా ట్రాన్స్ అనేది ఉంటది అని ఎలా తెలుస్తుండే? నాకు అంతకు ముందు తెలియదు, బట్ నా మైండ్ లో ఒకటే రన్ అయ్యేది, నేను అమ్మాయిగా మారాలి. ఇప్పుడు బయటికి మోడలింగ్ కదా, గర్ల్ అనుకొని మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా ఎవరైనా గుర్తుపడతారా? ఎవరు గుర్తుపట్టరు. మాక్సిమం గుర్తుపడితే నేను ఏం చెప్పను. వాళ్ళు ఎప్పుడు అడగలే, అంటే మీరు ట్రాన్సా అని ఒక అమ్మాయిని అడగలేం కదా. అవును. మేము పార్టీస్ లో కూడా ఆ అమ్మాయి అనుకుంటారు. తర్వాత ఇలా కంటిన్యూ చేస్తుంది. నేను కూడా ఎందుకు ట్రాన్స్ అని చెప్పడం, అమ్మాయిలా కంటిన్యూ. సో స్టార్టింగ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ లో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళు మేమందరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. కాకపోతే అన్ని ఇయర్స్ వెళ్ళలేదు, 3 years వరకు వెళ్ళలేదు. తర్వాత యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. కానీ కొందరికి నచ్చక ఇంటి పైకి వచ్చి మా మమ్మీని కొట్టడం జరిగింది, నేను ఇంటికి వెళ్ళడం నచ్చక. అంటే మమ్మీ మీద చెయ్యేసాను అంటే డాడీ వాళ్ళ రిలేటివ్స్. డాడీ వాళ్ళ రిలేటివ్ అంటే మాకు డాడీ లేరు కదా. వెల్కమ్ టు మనం టీవీ. మనతోన్న గెస్ట్ ఎవరంటే తను ఒక ట్రాన్స్ అని చాలా మందికి తెలియదు. సో తన ప్రొఫైల్ చూసి తను మోడలింగ్ అండ్ ఒక గర్ల్ అని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ కూడా వాయిస్ ఇంత తేడాగా ఉంది అని ఒక కామెంట్ వల్ల తను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో మన దగ్గర ఉన్నారు దీపు ఆఫీషియల్. సో దీప్తి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? నిజంగానే చాలా బాగున్నారు మీరు. ఓకే. ట్రాన్స్ అని ఈ మధ్య రివీల్ చేశారు. సో ఎందుకు అలా సిచ్యువేషన్ ఎలా వచ్చింది? అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అంతకు ముందు మేము ఓన్ వాయిస్ వీడియోతో నా ఫ్రెండ్ నేను చేశామన్నమాట. సో కొంచెం ఆ వాయిస్ ఏంటి డిఫరెంట్గా ఉంది, తేడాగా ఉంది అని పెడితే ఇంకా చాలా మేము 3-4 వీడియోస్ చేసాము. అందరూ దానికి పెడుతున్నారు. అంతకుముందు నార్మల్ వీడియోస్ చేసినప్పుడు ఎవరు పెట్టకపోయేది, అలా అమ్మాయి అలా పెట్టకపోయేది. తర్వాత అడుగుతున్నారు, అమ్మాయి వేనా అసలు, పోయా మోసం ఏదేదో పెడుతున్నారు. ఓకే, చెప్పేస్తే అయిపోతుంది కదా అని గొడవ ఉండదు, ఒక వీడియో చేసేసాము. సో అది కాస్త వైరల్ అయిపోయింది. ఓకే. నిజంగా ఇప్పుడు వీడియో చేశాక కూడా వాటికి కామెంట్స్ ఉన్నాయి. ఎలా అంటే అబద్ధం ఆడకు నువ్వు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎలా ఉన్నాయి? ఇంకా విన్న కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే, మమ్మల్ని మోసం చేయట్లేదు కదా, ఫేక్ చెప్పకండి, అమ్మాయిలే కదా, ఎందుకు అలా అబద్ధం చెప్తున్నారు, ట్రాన్స్ అని చెప్తే ఏమైనా వస్తుందా ఏంటి మీకు, అలా కామెంట్స్ పెడుతున్నారు. అది నేను ట్రాన్స్ అని ఒకరికైతే రిప్లై ఇచ్చి. సో ఎలా స్టార్ట్ అయింది ట్రాన్స్ లైఫ్? 4 years బ్యాక్. 4 years బ్యాక్. 4 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే. ముంబై నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకు వచ్చింది. అంటే ఎక్కడ మీ ప్రాపర్? మాది ప్రాపర్ ఇక్కడే తెలంగాణే, బట్ నేను స్టార్టింగ్ కమ్యూనిటీలోకి ముంబైలోకి వెళ్ళాను. అక్కడ నుంచి ఇక్కడికి. పరిచయాలు ఎలా అంటే ఏం తెలియదు కదా స్టార్టింగ్ లో. అంటే నాకు ఆన్లైన్ పరిచయాలు అన్నమాట. అంటే ఇలా ట్రాన్స్ అనేది ఉంటది అని ఎలా తెలుస్తుండే? నాకు అంతకు ముందు తెలియదు, బట్ నా మైండ్ లో ఒకటే రన్ అయ్యేది, నేను అమ్మాయిగా మారాలి. అది ట్రాన్స్ దగ్గరికి వెళ్ళే మారాలా, ఇంట్లో ఉండి మారాలా అంత తెలియదు. డ్రెస్సింగ్ అయినా వేసుకోవాలి కానీ అమ్మాయిలా మారాలి, అమ్మాయిలా కనబడాలి, అది చిన్నప్పటి నుంచి ఉన్నది. సో ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. చెప్పాను ముందే, కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత బయటకు వచ్చేసాను. ఓకే. అంటే చెప్పకుండానా? చెప్పే వచ్చేసాను. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము 4 members అండి. ఒక తమ్ముడు, నాకు 2 అక్కలు, నేను. మా డాడీ లేరు, మమ్మీ వర్క్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. ఓకే. ఇప్పుడు అక్కల కన్నా నువ్వే బ్యూటిఫుల్ అయిపోయావా ట్రాన్స్ గా చేంజ్ అయ్యి? అలా ఏం లేదు, మా అక్కలు కూడా బాగుంటారు. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ గా చేంజ్ అయ్యి మోడలింగ్ ఇదంతా చూస్తుంటే ఈ పిక్చర్స్ అవన్నీ చూడడం వల్ల ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ ఏమన్నా అంటున్నారా? అంటే ఫ్యామిలీ సపోర్టింగ్ ఇప్పుడిప్పుడు కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇలా బెగ్ చేయడానికి, అలా చేయడానికి, వేరే విధంగా చేయడానికి వెళ్ళట్లేను కాబట్టి, సో ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు నాకు. ఇప్పుడు ఇక్కడ సరిపోకపోతే నేను మోడలింగ్కి వెళ్తున్నాను కదా క్లాసెస్కి,
అక్కడ సరిపోకపోతే ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తారు. మా మమ్మీ అయినా, తమ్ముడైనా, అక్క అయినా, బావ అయినా. మంచి సపోర్ట్ ఉంది అయితే ఇప్పుడు. ఇప్పుడు మంచి సో స్టార్టింగ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఉన్నాయండి. అందరి లైఫ్‌లో ఉండేదే నా లైఫ్‌లో కూడా ఉంది. స్టార్టింగ్‌లో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళు మేమందరం బాగా మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే అన్ని ఇయర్స్ వెళ్ళలేదు. 3 ఇయర్స్ వరకు వెళ్ళలేదు. తర్వాత యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. కానీ కొందరికి నచ్చక ఇంటి పైకొచ్చి మా మమ్మీని కొట్టడం జరిగింది. నేను ఇంటికి వెళ్ళడం నచ్చక. అంటే ఎవరు? అంటే మమ్మీ మీద చెయ్యేసా? అంటే డాడీ వాళ్ళ రిలేటివ్స్. డాడీ వాళ్ళ రిలేటివ్. అంటే మాకు డాడీ లేరు కదా! సో, వాళ్ళు చెప్పేవాడు అడిగేవాడు నాథుడు లేడని ఇంటికొచ్చి కొట్టారు పైకి. ఇంటి పైకొచ్చి మమ్మల్ని కొట్టారు. కంప్లెయింట్ రేజ్ చేశాను. వాళ్ళని పోలీసులకి అలా ఇలా చాలా ఇష్యూ జరిగింది. తర్వాత వాళ్ళే సారీ అండి, నెక్స్ట్ టైం ఇలా జరగదు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు మీ ఇల్లు అలా అని వాళ్ళే చెప్పారు. కానీ ఒకటి కన్ని పెంచిన పేరెంట్స్‌కి లేనిది అవతలోళ్ళకి ఎందుకు ఉంటుందో కదా! యెస్. ఎందుకు వాళ్ళకి అంటే ఇప్పుడు నేను ఇంటికొచ్చేస్తే ఏమైనా అనుకుంటారేమో. ఎవరు ఏమనుకోవడం పక్కన పెడితే మా మమ్మీని నేను బాగా చూసుకుంటాను. మా మమ్మీ, మా తమ్ముడు నాకు ప్రపంచం. వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటాననే నమ్మకం నాకుంది. అది వాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు అలా బ్రతకొద్దు, వీళ్ళు బాగా చూడొద్దు, మాకంటే కిందనే ఉండాలి అన్నట్టు వాళ్ళ థాట్స్. సో, ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు చెయ్యి చేసినప్పుడు మీరున్నారు కదా! అప్పుడు సిచ్యువేషన్ ఎగ్జాక్ట్‌లీ ఏంటి? ఏంటంటే వాళ్ళు 10 మెంబర్స్ వరకు. వాళ్ళు ఇప్పుడు మేము ముగ్గురమే. నేను, మా తమ్ముడు, మా మమ్మీ. మా మమ్మీని జుట్టు పట్టుకొని కొడుతుంటే నన్ను ఒకరు పట్టుకొని ఇలా లాగేస్తుంటే నాకంత బలం లేదు నేను అడ్డుకోవడానికి. వాళ్ళు కొడుతున్నారు. ఎందుకు పిలిచావు? నీకెందుకు పిలిచావు ఇంటికి తనకి? అలా ఇలా అని కొడుతున్నారు. మా తమ్ముడు ఆపుతున్నా ఆగట్లేదు వాడు చిన్నోడనమాట నాకంటే. వాడికేం తెలుస్తది? ఒకటి తెలిస్తే ఒకటి తెలీదు. సో, మమ్మీ చాలా ఏడ్చారు నా కోసం. నేను అనుకున్నాను తర్వాత అనవసరంగా ఇంటికొచ్చాను, మమ్మీకి కొట్టించినట్టు అయిపోయాను. అలా ఇలా అనుకున్నాను. తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. మా సిస్టర్‌ని కూడా కొట్టారు. కానీ చాలా దారుణం కదా! కొట్టడం ఏంటి అసల? మాకు కూడా తెలీదు. అంటే ఆడవాళ్ళు కాదు కొట్టింది, మగవాళ్ళే కొట్టారు జుట్లు పట్టుకొని. అదే కదా! మా సిస్టర్‌ని కూడా కొట్టారు. 3:00కి మా సిస్టర్‌కి కడుపులో అంటే రాయి తీసుకొని స్టమక్ పైన కొడితే స్పృహ తప్పి పడిపోయిందనమాట. సో, చచ్చిపోయిందని అనుకున్నాం మేము. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఆ టైంలో గొడవ ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయాము ఇంకా. మాకు కావాల్సింది మా సిస్టర్ కావాలి. సో, తను ఎలాగైనా బ్రతకాలనేసి తీసుకెళ్ళాము హాస్పిటల్‌కి. మా మమ్మీకి గాయాలయ్యాయి, మా సిస్టర్‌కి గాయాలయ్యాయి. నాకు కూడా కొట్టారు కానీ నాకంతగా ఏం తగలలేదు. కానీ నిజంగా చాలా అంటే అందరు ట్రాన్స్ ఫేస్ చేసేది వేరే. కానీ మీరు ఫ్యామిలీలలో పేరెంట్స్‌ని, సిస్టర్‌ని ఇంకొకరు కొట్టే అంత ఇది అయిందంటే అదే కదా! వాళ్ళకిష్టం లేదు అది నేను ఇంటికి రావడం, మా మమ్మీని చూసుకోవడం, మా తమ్ముడిని చూసుకోవడం. అంటే ఇంట్లో ఇప్పుడు పెద్ద నేనే. సో, వాళ్ళకిష్టం లేదది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి ఫ్యామిలీ? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఆ గొడవ నుంచి ఎట్లా సాల్వ్ జరిగింది? నేను పోలీసులను అప్రోచ్ అయ్యాను. వాళ్ళు మంచిగా రెస్పాన్స్ అయ్యి మంచి సపోర్టివ్ ఇచ్చారు. వాళ్ళని ఆన్ ది స్పాట్ నేను ఎప్పుడైతే కంప్లెయింట్ రేజ్ చేశానో అప్పటికప్పుడు పిలిపించారు. నేను ఇలా ట్రాన్స్ అండి, నేను ఇలా మోడలింగ్ చేస్తాను, నేను అందరిలో ఇది కాదు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, నాకు మీరు తప్పించి వేరే వాళ్ళు లేరని చెప్తే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. అప్పుడు మా సిస్టర్కి హెల్త్ బాగాలేదంటే మా ఫ్రెండ్ సీత అని, సాయిలేఖ అని, జబర్దస్త్ సాయిలేఖ, ఓకే, సిరి అని ఒక 5 మెంబర్స్ దాకా వచ్చారు. వచ్చి క్యాష్ ఇచ్చారు. అంటే ఆ టైంకి హెల్త్ బాగాలేదు కదా, ఏమైనా అవుద్దేమో అన్నట్టు ఒక 3-4 lakhs వరకు క్యాష్ ఇచ్చారు తీసుకొచ్చి. గ్రేట్. కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉండే అప్పుడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. పోలీసులు వాళ్ళని పిలిచి మొత్తం ఇలా చెయ్యొద్దు, మీరు అలా చెయ్యొద్దు, ఒక ఆడదాన్ని కొట్టడానికి మీకు ఎవడు రైట్స్ ఇచ్చారు, అది ఇది అని చెప్పారు. కానీ నిజంగా అసలు వాళ్ళ ఊరికి వదిలిపెట్టకుండా ఉండాల్సింది మీరు. దేవుడు చూస్తున్నాడు అంతా. ఇప్పుడు జరిగేది జరుగుతుంది. జరుగుతుందంటావా? ఉంది. దేవుడు అన్నిటికీ చూస్తాడు. కర్మ ఇస్ నెవర్ ఫెయిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, మమ్మల్ని కొట్టిన వాళ్ళే రోడ్ల పైన అవుతున్నారు. ఓకే. నిజంగా ఆ రోజు మనం కూడా చేయి చేసుకుంటే మనం చెడైతుండేనేమో, కానీ చెయ్యి వేయకపోవడమే కొన్ని సిచ్యువేషన్స్లలో బెస్ట్. ప్రతిసారి మనం ఇది అంటే
మనదే పై చేయి ఉండాలని కాదు, ఒకసారి తగ్గడం కూడా నేర్చుకోవాలన్నట్టు. అప్పుడు మేము తగ్గున్నాము, మమ్మల్ని వాళ్ళు కొట్టారు. ఇప్పుడు మేము బాగున్నాము, వాళ్ళు రోడ్ల పాలయ్యారు. ఓకే. అంటే మనం చెయ్యి చేసేదానికన్నా దేవుడు చెయ్యేస్తే తిరిగి లెవెలేనంత వెళ్ళిపోతుంది. వెళ్తున్నారు, చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తారో వాళ్ళు. ఇప్పుడు దాకా కాంటాక్ట్స్ ఏం లేదా? మాట్లాడడం కానీ వాళ్ళతోన ఇంకెప్పుడు మాట్లాడను. ఇంకెప్పుడు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు, ఇంకెప్పుడు మాట్లాడను కూడా వాళ్ళతో. ఓకే. మ్యారేజ్కి కూడా పిలిచారు మా మమ్మీకి, వీళ్ళకి. మా మమ్మీ కూడా వెళ్ళలేదు, హ్మ్. ఎవరేం వెళ్ళలేదు మ్యారేజ్కి. ఓకే. వన్స్ వాళ్ళు మమ్మల్ని కాదనుకున్నారు, మేమైతే అప్పుడు అనుకోలేదు వాళ్ళు కాదు అని. మా వాళ్ళు రిలేటివ్స్ కాదు అని మేము ఎప్పుడు అనుకోలేదు. మమ్మల్ని కాదని వాళ్ళు అనుకున్నారు. మేము మా ప్లేస్లో మేమున్నాం, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. మొత్తానికైతే ఆ ప్రాబ్లం తర్వాతకి బయటపడ్డాక మీ మదర్ చెప్పిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరేం చెప్పినా నువ్వు నా కొడుకువే. అంటే మా మమ్మీకి ఎప్పుడు నేను ఒక పెద్ద కొడుకునే, మా సిస్టర్కి ఒక పెద్ద అన్ననే. సో ఎవరేం చెప్పినా నువ్వు నా కొడుకువే, నువ్వు నా కూతురువే. ఓకే, ఎప్పుడు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, అదే చాలు మాకు. ఓకే. ఇప్పుడు ఇలా ట్రాన్స్ అయినాక కూడా కొడుకనే మెన్షన్ చేసి మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడలేదు. ఏమని పిలుస్తున్నారు? చింటూ అంటారు నన్ను ఇంట్లో. చింటూ అంటారా? చిన్నప్పటి నుంచి చింటూ అంటారు. మీ అసలు నేమ్ ఏంటి? చింటూ, ఇంకా చింటూయేనా? చింటూ అని చిన్నప్పటి నుంచి అంటారు. ఓకే. ఆధార్లో ఉన్న నేమ్ దీప్తి. దీప్తి. ఎస్. ఓకే. అది ఇప్పుడు చేంజ్ చేయించుకున్నారు. అవును. ఓకే. చేంజ్ చేయకముందు చింటూ ఉంటుండే. అయితే దీప్తి పేరు మీరే పెట్టుకున్నారా? నాకు నచ్చి పెట్టుకున్నాను. ఎందుకని? ఏమో నాకు నచ్చిద్ది. ఎగ్జాక్ట్లీ కొన్ని నేమ్ సెర్చ్ చేశాను, నిధి అని కూడా సెర్చ్ చేశాను. నాకు సెట్ అయ్యే నేమ్ దీప్తి అనే ఒకటి సెట్ అవుతుందని పెట్టేసుకున్నాను. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఎక్కడన్నా ఏదైనా జాతకం చూపించుకున్నారా? నార్మల్గానేనా? కాదు, నార్మల్గా. నార్మల్గా ముంబైలో ఉన్నప్పుడు మాకు గురువులు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంటే నేను చెప్పాను, ఒక త్రీ నేమ్స్ చెప్పాను. నిధి, దీప్తి, ఇంకొక నేమ్ చెప్పాను. ఇంకొకటి ఏంటి? వద్దులేండి. పర్లే. నయిని అని. నయిని. నైని. ఓకే. కానీ దీప్తి బాగుంది రెండిటికంటే అని చెప్పారు. ఇంకా అదే నిధి బాగుంది. నిధి కూడా బాగుంది, బట్ సెట్ అయిందంటే దీప్తి. ఇప్పుడు వెళ్ళిపోతుంది అయితే దీప్తి ఇంకా మోడలింగ్ లోకి వెళ్తుంది. మోడలింగ్ లోకి వెళ్ళాలని సజెస్ట్ చేసింది ఎవరు? ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది మరి? కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు నాకు, ఏంటి నువ్వు మోడలింగ్ చేస్తావా, నువ్వు మోడల్వా అంటే నన్ను చూసి అనుకునే వాళ్ళంట, అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్కి. కాదు తను అలా ఏం కాదు, నార్మల్గా మా ఫ్రెండ్, తను ఇంట్లోనే ఉండిద్ది అలా చెప్తే, పోనీ మోడలింగ్ ట్రై చేయమని చెప్పొచ్చు కదా, బాగుంటుంది, తన హైట్కి తన ఫిజిక్కి బాగుంటుంది మోడలింగ్ అంటే. సర్లే చాలామంది చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేద్దాము. మమ్మీ కూడా చెప్పేది, ఈ పని కాకుండా వేరే ఏదైనా పని చూసుకొని అన్నా అని చెప్పేది మమ్మీ. ఓకే. సార్ ట్రై చేద్దాం కదా, పోయేదేముంది అని అనుకున్నాను. ఓకే, మంచి రీచ్ వచ్చింది, మంచిగా వెళ్తున్నాను అందులో. ట్రాన్స్గా చేంజ్ అయ్యాక చేసిన స్టార్టింగ్ వర్క్, బిగినింగ్ వర్క్ ఇలాంటి వరకే ఉంటుంది. సో మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా దానిలలో? ఫస్ట్ డే ముంబైలో, సో నేను 3 days వెళ్ళను అని గురువులను బ్రతిమలా ఆడుకున్నాను. ప్లీజ్ వెళ్ళను, కావాలంటే ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను అని అనుకున్నాను. కానీ మా గురువు తప్పదు నాన్న, మనకెవ్వరు వర్క్ ఇవ్వరు, మన సిచ్యువేషన్ ఇదే, మనం అడిగి బ్రతకాల్సిందే అని చెప్పారు. ఎనీవేస్ సరే తప్పదు కదా అనేసి ఫస్ట్ డే వెళ్ళాను. ముంబైలో ఎలా అంటే సిగ్నల్ ముందు 2 rupees, 1 rupee, 5 rupees అలా ఇస్తారు. మన హైదరాబాద్లో 10 rupees అలా ఇస్తారు. సో అక్కడ 2 rupees, 1 rupee, 5 rupees ఇస్తుంటే, ఏంటి నేను ఇంత చదువుకున్నాను, ఈ 5 rupees అడుక్కోడానికా అన్నట్టు అనిపించింది ఫస్ట్ డే. చాలా చిరాకు వేసింది. తర్వాత మళ్ళీ 2 days వెళ్ళలేదు, చాలా ఏడ్చాను ముంబైలో. కానీ తప్పదు, ఇంకా సిచ్యువేషన్, మనీ కావాలి అంటే, నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే ఈ వర్క్ తప్పదు, ఇంకా బెగ్గింగ్ చేయడం. సో కంటిన్యూ చేశాను ఇంకా. ఓకే. ఏడుపు వస్తుండేనా ఎప్పుడైనా? వచ్చేది ఒకప్పుడు, పేరెంట్స్ లేరని. ఎందుకు? అంటే అప్పుడు స్టార్టింగ్లో కదా యాక్సెప్ట్ చేయలేదు నన్ను. చాలా చాలా ఏడ్చాను. తర్వాత ఇంకా ముంబైలో వర్కింగ్ కాకుండా ఇక్కడ వచ్చాక నేను అంతగా సర్వైవ్ ఏం అవ్వలేదు. కమ్యూనిటీ పీపుల్స్తో తక్కువ ఉండేదాన్ని. ఎల్బీ నగర్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక బెగ్గింగ్ అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్స్కి వెళ్ళాను. తర్వాత అక్కడ 1 year ఏమి ఉన్నాను.
ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను జూబ్లీ హిల్స్‌కి. ఇక్కడ చాలామంది ట్రాన్స్ ఎలా ఉంటారంటే ఇక్కడ అఫీషియల్‌గా ఉంటారు చాలామంది. నేను చూసాను. నేనెందుకు అలా ఉండొద్దు? నేనెప్పుడు ఎందుకు బెగ్గింగ్ చేయాలి? నాకు ఆ థాట్స్ వచ్చేవి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పిన త్రూ మోడలింగ్‌కెళ్ళాను. అందులో సెట్ అయిపోయాను. ఓకే. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే బెగ్గింగ్ అనేది ఆపేసి కంప్లీట్‌లీ లైఫ్ మీద ఫోకస్ చేసేస్తున్నారు. ఆ! అవును. ఆపేసాను కంప్లీట్‌గా. ఓకే. ఇప్పుడు లైఫ్‌లో పెట్టుకున్న గోల్ ఏంటి? మంచి మోడల్ అవ్వాలని. ఇంకా? ఇంకా మా మమ్మీకి మంచి పేరు తీసుకురావాలని. అంటే ఎవరైతే మమ్మల్ని చిన్న చూపు చూసారో నేను ఇలా అయిపోయానని, వాళ్ళే నన్ను ఇంటికి పిలిచి ఆహ్వానించేలా చేయాలని ఉంది. ఇప్పుడు దాకా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? చాలా. చాలా. యాక్సెప్ట్ చేసిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే పాస్ట్‌లో ఒక బ్రేకప్ ఉండే అంతే. ఎలా నడిచింది? అదొక స్టోరీ అక్క. ఎలా స్టార్ట్ అయింది పోనీ? ముందు నాకే ఇష్టం. అంటే అది ఆ ఏజ్‌లో క్రషో మరి లవ్వో ఏంటో తెలీదు. బట్ ఆ ఏజ్‌లో స్టార్ట్ అయింది. నేనే బ్రతిమలాడుకున్నాను. ప్లీజ్ నాతో మాట్లాడు. ప్లీజ్ ఫోన్ చెయ్యి, మెసేజ్ చెయ్యి. నేను బ్రతిమలాడుకునేదాన్ని. తర్వాత ఆటోమేటిక్‌గా తను కూడా కనెక్ట్ అయ్యారు. ఒక 6 మంత్స్ తర్వాత. డైలీ మాట్లాడుకునేవాళ్ళం, మెసేజ్ చేసుకునేవాళ్ళం. కానీ తర్వాత ఒక 2 ఇయర్స్ వరకు అలా నడిచింది. తర్వాత తనకి పెళ్లి అది ఇది అని చెప్పారు. చాలా ఏడ్చాను. ఏడుపు కూడా చాలా వచ్చింది. కానీ తను నాకు "నువ్వు వద్దు పిల్లలు కావాలి. నాకు పెళ్లి అంటే నీ త్రూ పిల్లలు పుట్టరు నాకు. ఇంకో అమ్మాయినైతే ఖచ్చితంగా చేసుకోవాలి. అదేదో నేనే చేయిస్తాను కదా! కొన్ని సంవత్సరాలు ఆగితే" అని నేను చెప్పాను వాళ్ళకి. కానీ తను లేదు నాకు అమ్మాయి ఖచ్చితంగా కావాలి. పిల్లలు కావాలి. కానీ తనకి రీజన్ పిల్లలు కాదక్కడ. ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అమ్మాయిని లవ్ చేసుకుంటూ మీతో 2 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నేను అడగకపోయేదాన్ని ఎక్కడికెళ్తున్నావు ఏంటా అని. నమ్మకం తనంటే నాకు మంచి నమ్మకం. తనకి లక్షలు లక్షల డబ్బు తన చేతిలో పెట్టినా మంచికి తెచ్చి ఇచ్చేవాడు. ఎప్పుడు మోసం అయితే చేయలేదు డబ్బు విషయంలో, దేని విషయంలో అయినా. కానీ ఒక లవ్ విషయంలోనే చాలా హ్యాండ్ ఇచ్చాడు. చాలా ఏడ్చాను. ఎగ్జాక్ట్‌లీ 6 మంత్స్ సరిగ్గా ఫుడ్ లేదు. సరిగ్గా తినకుండా బాగా ఏడ్చేదాన్ని డిప్రెషన్‌లో. దాని తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఓకే. సిరి అని నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. డిప్రెషన్‌లో వెళ్ళిపోయి ఉంటే లవ్ బ్రేకప్, సూసైడ్ దాకా వెళ్ళిపోదామనే మైండ్ వచ్చేస్తుంది. వచ్చింది. ఏమేం చేశారు ట్రిక్స్? ఫ్యాన్‌కి ఊరేసుకోవడాలు. ఏమైంది మరి ఫ్యాన్ కింద పడిపోయిందా? కాదు. అది నేను సరిగ్గా కట్టలేదు పైన. ఒకేలా కట్టి ఉంటే ఇక్కడ ఉండపోతుండేనా? కానీ నేను చనిపోవాలనుకోలేదు. బెదిరిద్దాం అనుకున్నాను ఎవరిని? ఆ అబ్బాయిని. ఓకే. కానీ చాలా వరకు ఎవరు చనిపోదామని అనుకోరు. ఒకరిని బెదిరిద్దామని పోయే మిస్టేక్ అయ్యి సూసైడ్‌లు అవుతూ ఉంటాయి. కానీ మా మంచం అనేది పెద్దది కొంచెం. ఆహా! మంచం ఉంటది కదా! కొంచెం పెద్దది. నాకు అందిద్ది. నేను కింద పడేలా లేదు అది. ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లో ఉంది. ఓకే. ఊరేసుకున్న అక్కడే ఇలానే ఉంటారేమో. నిలబడినా అలాగే ఉంటుంది. ఎట్లా వీడియో కాల్ చేశారా ఆ టైంలో? కాల్ చేసి నార్మల్‌గా బెదిరించాను. దాన్ని అన్నారు చచ్చిపోతే చచ్చిపో. చచ్చిపోతే చచ్చిపో అన్నారు. ఏంటి నాకు టార్చర్ నీతో రోజు. తన కోసం నేను ఎల్బీ నగర్ వెళ్ళిపోయేదాన్ని నైట్ 12:00కి ఒక్కదాన్ని. రోడ్డు పైన ఏడుస్తుంటే నన్ను చూడ్డానికి కాదు 100 సార్లు కాల్ చేస్తే ఒక్కసారి అలా వచ్చి రోడ్డు మీద ఒక్క నిమిషం ఇలా నిలబడి వెళ్ళిపోయేవాడు. వదిలేసి రోడ్డు మీద కనీసం ఆటో ఎక్కించి పంపించేసి వెళ్దాం అన్నట్టు కూడా లేదు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవారు. అప్పుడు చాలా ఏడ్చాను. నేను వెళ్ళను, నీతోనే ఉంటాను, ప్లీజ్ అర్థం చేసుకో. కాళ్ళు పట్టుకున్నాను. లేదు తను కాదు కుదరదు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఓకే. తన లవ్ విషయం మీకు అంటే తను చెప్పేదాకా మీకు నేను ఎప్పుడు తను చెప్పలేదక్క. నేను ఎప్పుడు తన ఫోన్ సెర్చ్ చేయలేదు నా దగ్గర వచ్చినప్పుడల్లా. ఒక్కరోజు ఏంటి ఫోన్ ముట్టుకున్నాను. తను ఇలానే నార్మల్‌గా వాట్సాప్‌లో డిలీట్ చేసి ఉంటారు కదా! డిలీట్ చేసున్నాడు. ఆ నెంబర్ బ్లాక్ చేసున్నాడు. ఎవరిదా అనేసి చూస్తే అమ్మాయి డీపీ. తర్వాత నేనే అన్‌బ్లాక్ చేశాను తను పడుకున్నప్పుడు. అన్‌బ్లాక్ చేస్తే ఎవరా అంటే తను అన్‌బ్లాక్ చేసే కొద్దీ తను మెసేజ్ చేస్తుందనమాట. చూస్తాను ఎవరి అమ్మాయి అని నిద్రలో నుంచి లేపితే ఎవరు లేదు నార్మల్ ఫ్రెండ్ పడుకో. ఈ టైంలో ఏంటి 2:00కి నేను సెర్చ్ చేసింది. ఏ టైంలో పడుకో నువ్వు, నేను మార్నింగ్ చెప్తానులే అని చెప్పాడు. మళ్ళీ మార్నింగ్ కూడా అడిగాను. అడుగుతుంటే కోపం వస్తుంది తనకి. కొట్టాడు నన్ను.
నాకు తర్వాత అర్థమైంది, ఓకే, ఒక పర్సన్ ఇష్టం ఉన్నప్పుడే కదా వాళ్ళ గురించి మనం అడిగితే మనకు మన మీద కోపాలు వస్తాయి. లైట్ తీసుకున్నాను. బాగా ఏడ్చాను అప్పుడు కూడా. ఓకే. తర్వాత మరి నిజం ఎప్పుడు తెలిసింది? చెప్పాడు కదా పెళ్లి చేసుకుంటా నేను అని. నాకు పిల్లలు కావాలి, ఏమనుకోకు, ఇన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నదేదో ఉన్నాము. అయితే నీతో ఉన్నంతసేపు బ్లాక్ చేస్తుండే. ఆ అమ్మాయిని బ్లాక్ చేస్తుండే. యాక్చువల్లీ ఆ అమ్మాయి కాల్స్ చేయదనమాట. ఇంట్లో వీళ్ళ మమ్మీ సెట్ చేస్తుందని. మీరు చూసారా అమ్మాయిని? డీపీ మాత్రమే చేశాను. ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది. ఆ ప్లేస్‌లో మీరు ఉండాల్సిందని చాలా బాధపడి ఉంటారు. అనుకున్నవన్నీ జరగవు కదా. అవును గానీ చాలా వరకి అంటే ట్రాన్స్‌గా చేంజ్ అవ్వడానికి అంటే పేరెంట్స్‌నే వద్దనుకొని చేంజ్ అయినాక లవ్ అనే కాన్సెప్ట్‌కి ఒకరిని బ్లైండ్‌గా నమ్మేసి ఇలానే సూసైడ్‌ల దాకా వెళ్ళి స్టోరీస్ వింటూనే ఉంటారు. సో అలా ఎప్పుడు అనిపియలేదా మరి? అంటే నేను చనిపోదామనా? నువ్వు చనిపోదామని కాదు. అలా ఇన్స్పైరింగ్‌గా స్టోరీస్ ఉంటాయి కదా మీ ట్రాన్స్‌లలో. ఏంటంటే మా గురువులు చెప్పేవాళ్ళు మాకు, అబ్బాయిలని నమ్మొద్దు నాన్న, అలా నమ్మొద్దు నాన్న, వాళ్ళు డబ్బు కోసమే మన దగ్గరకు వస్తారు, మనకి అవసరాల కోసమే మన దగ్గర ఉంటారు, వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటారు, మీ గురువు ఏంటి అలా చెప్తుంది ఇలా చెప్తుంది అని మమ్మల్ని ఆపోజిట్ చేస్తారు, కానీ ఎవరిని నమ్మొద్దు నమ్మొద్దు అని చెప్పేవాళ్ళు. కానీ ఇంకా మా ఏజ్ అప్పుడు ఏజ్ అంటే ఎవరిని నమ్మము, ఓన్లీ మనకి ఇష్టమైన వాళ్ళని తప్పించి. నేను మా గురువు వాళ్ళ మాట వినేదాన్ని కాదు, తిననే నమ్మేదాన్ని. తను ఇంకా అలా మోసం చేసి బ్రేకప్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? జస్ట్ 1.5 year. ఒక హాఫ్ జర్నీ మొత్తం డిప్రెషన్. ఎస్. తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది లైఫ్. ఏమో తను వదిలేసినందుకేనేమో నేను ఇలా మారిపోయాను అన్నట్టు. తర్వాతకి మెసేజెస్ కాల్స్ అలా ఏం చేయలే? ఎప్పుడూ లేదు. ఓకే. ఎప్పుడు చేయలేదు. నేను కూడా ఇప్పుడు తన పేరెత్తినా నాకు చిరాకు అనిపిస్తుంది. ఎందుకంతగానో? ఎందుకంటే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించడం వేస్ట్ కదక్క. అవును. ఇప్పుడు తను వెళ్ళిపోయినందుకు నిజంగా చెప్పాలంటే తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినందుకు అదొక నాకు ఇన్స్పైరేషన్. ఎలా అంటే ఇంకోసారి ఎప్పుడు అబ్బాయిలను నమ్మొద్దు, మన గోల్స్ ఏంటి, మనం ఏంటి, మన పేరెంట్స్ ఏంటి, అదే చూసుకోవాలి ఓకే అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను. ఖచ్చితంగా మా మమ్మీ, నేను, మా తమ్ముడు చాలా. ఒక బ్రేకప్ తర్వాతకి ఇంకా ప్రపోజల్స్ వస్తే ఏమనిపిస్తుండే మరి? ఈడ ఎన్ని రోజులు ఉంటాడో ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నిజంగా ప్యూరిటీ దేనిలో ఉంది? అంటే బాయ్స్లోనా గర్ల్స్లోనా లవ్లో? అంటే ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం కదప్ప. ఇది ఏంటంటే అబ్బాయిలు జెన్యున్గా ఉంటే అమ్మాయిలు జెన్యున్గా లేరు, అమ్మాయిలు జెన్యున్గా ఉంటే అబ్బాయిలు జెన్యున్గా లేరు. అలానే ఒకరిని ఇది చేయలేం కదా, జడ్జ్ చేయలేం కదా. ఏమున్నా మన మనసులో నుంచి రావాలి ఫీలింగ్స్ అనేది. ఓకే. ఎవరైనా లవ్ చేస్తున్నారు అంటే ఏమున్నా జెన్యున్గా చెప్పేయాలి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నానంటే నా ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను. తను ఏదో నా ఫీలింగ్స్ కోసం అంటే నన్ను హ్యాపీగా కొద్ది రోజులు హ్యాపీగా ఉంచాలనే ఫీలింగ్స్ కోసం తను ఓకే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పేశాడు అనుకో, నేను ఇంకా డీప్లోకి వెళ్ళిపోతాను. తను తర్వాత వదిలేసి వెళ్ళిపోతే నేను భరించలేని పెయిన్ ఉంటుంది లోపల. సో ఏమున్నా జెన్యున్గా చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతే బెటర్. లవ్ అనే ఒక ట్యాగ్తో మోసం చేయడం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు జెన్యున్గా చెప్పిన అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా మీకు? నాకు జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళ అంటే ఓపెన్గా చెప్తూ ఉంటారు కదా, నేను ఇందుకోసమే ఉంటాను నీ దగ్గర అని. నేను అసలు నాకు బ్రేకప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కూడా లవ్ అది ఇదని ఏ ఫీలింగ్తో చూడలేదు. ఇంకెవరు చెప్పినా నేను కేర్ చేయను. సర్లే చెప్పావా, థ్యాంక్ యూ అని చెప్తాను. ఓకే. నీ పాస్ట్ని ఎవరి దగ్గరైనా షేర్ చేసుకున్నావా? ఫ్రెండ్స్ దగ్గర, ఫ్రెండ్స్కి తెలుసు నా పాస్ట్. ఓన్లీ ఫ్రెండ్స్. ఇట్లా ప్రపోజ్ చేసిన వాళ్ళు మా మమ్మీకి కూడా తెలియదు. ఈవెన్ మా మమ్మీకి, మా సిస్టర్కి, మా తమ్ముడికి కూడా తెలియదు. ఇలా ఇప్పుడు తెలిసిపోతుంది అంతేనా? తర్వాత ఏం డిలీట్ చేయమన్నా అన్నావు కదా, ఏమన్నాను, అన్నీ పెయిన్ ఫేస్ చేసినాకనే కదా సక్సెస్ వచ్చేది. అవును కదా. అవును కదా. సో ఇదంతా వదిలిపెట్టేశాక మీ లైఫ్లో అంటే బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఏమైనా ఉన్నాయా స్టోరీస్? మా ఫ్రెండ్ ట్రాన్స్లోనే మా ఫ్రెండ్ కూడా ఒకటి లవ్ ఫెయిల్యూర్. తనైతే ఏకంగా ఇంకా నేను బ్రతకను, అబ్బాయి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి గేట్ ముందు కూర్చునేది, చాలా ఏడ్చేది. తను గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ రూమ్ దగ్గర దింపేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఏంటంటే తను వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో
తను కూడా చాలా పెయిన్ అనుభవించింది. తర్వాత మేమిద్దరం ఫిక్స్ అయ్యాము రూమ్మేట్స్ ఇప్పుడు మేము. అవునా? గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఇంకోసారి ఎప్పుడు అబ్బాయిలని నమ్మొద్దు. అంటే అబ్బాయిలందరినీ కాదు. కొంతమందిని మోసం చేసే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. దగ్గర తీసుకురావద్దు. ఇంకేంటంటే మా లైఫ్‌లో మ్యారేజ్ ఇవన్నీ సెట్ అవ్వదు ఫస్ట్ థింగ్. హ్మ్. ఏదైనా కొన్ని రోజుల వరకు బావుంటుంది. లవ్ అయినా, మ్యారేజ్ అయినా ఏదైనా కొన్ని రోజుల వరకే బావుంటుంది. మేమయ్యాము. ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. మనమిద్దరం మంచి ఫ్రెండ్స్, రూమ్‌మేట్స్. అంటే నేను కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసేది తను. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేము. హ్మ్. ఇంకా ఇద్దరమే కలిసి ఇద్దరు బంజారా. ఇద్దరం బంజారానే. అదే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇంక ఇంటర్వ్యూ చూసాం కదా వీడియోస్. అవునవును. ఓకే. ఇద్దరం బంజారానే. ఓకే. అంటే బంజారాలో ట్రాన్స్‌గా చేంజ్ అవ్వడం అంటే నిజంగా కమ్యూనిటీని ఇది అవ్వడం వల్లనే కొట్టారంటారా? అది కాదక్క మెయిన్. అది అస్సలు కాదా? ఊర్లో మా విలేజ్ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను. హ్మ్. అందరూ మాట్లాడేవాళ్ళు నాతో. ఓకే. వీళ్ళకే కొంచెం వీళ్ళకే కొంచెం పర్సనల్. పర్సనల్ ఏం లేదు. వీళ్ళని కొట్టినా తిట్టినా ఎవరు రారు కదా! ఫాదర్ లేనందుకు. వీళ్ళని కొట్టినా తిట్టినా ఎవరు రారు కదా! వీళ్ళేం చేస్తారులే అన్నట్టు చిన్న చూపు. ఓకే. కానీ తర్వాత తెలిసింది వీళ్ళు చాలా పవర్‌ఫుల్ అని. ఓకే. ఫైనల్‌గా నీకున్న గోల్స్ మోడలింగ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయంటే మా మమ్మీని బాగా చూసుకోవడం. హ్మ్. మా తమ్ముడిని మంచిగా చదివించడం. హ్మ్. నెక్స్ట్ లవ్, మ్యారేజ్ అదంతా ఏం లేదక్క. అసలు ఇంకా వద్దు. అసలు థాట్ కూడా లేదు. హ్మ్. ఒకవేళ ఎవరైనా వచ్చి పర్సన్ మంచిగా పెళ్లి చేసుకుంటా అంటే? నేను ఒకరిని అంటే నాకు చాలా చాలా 1 ఇయర్ వరకు ఒకడు తిరిగాడనమాట. తను చెప్పాడు లవ్, 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 లవ్. లవ్ ఒకటే చెప్పేవాడు. పెళ్లి అని ఇదంతా ఏం అనకపోయేవాడు. నేను చెప్పాను, "ఏమి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే సరిపోదా? పెళ్లి చేసుకొని కూడా లవ్ చేసుకోవచ్చు కదా!" హ్మ్. అయితే లేదు పెళ్ళొద్దు. నిన్నెలా నమ్మాలి? నన్ను నమ్మంది 1 ఇయర్ వరకు తిరిగావా? హ్మ్. తను డ్రాప్ అయిపోయాడు. ఏంటంటే యూజ్ చేసుకుందాం అన్నట్టు చూసాడు. ఓకే. ఏ విధంగా? ఫైనాన్షియల్‌గా అండ్ ఫిజికల్‌గా కూడా. అంటే ఎప్పుడైనా డైరెక్ట్‌గా చెప్పాడా? డైరెక్ట్‌గా చెప్పడం కాదక్క. ఏమున్నా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను అంత ట్రూగా లవ్ చేసేవాడైతే ఏకంగా పెళ్ళంటే ఓకే అంటాడు గదా! తను పెళ్ళొద్దు, లవ్వే చేస్తాను. కొన్ని మంత్స్ లవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుందాం కదా! అలా చెప్పేవాడు. హ్మ్. నేనంతా లైట్ తీసుకున్నాను. నాకెప్పుడు ఆ ఫీల్ రాలేదు తన మీద. నేను నార్మల్‌గా చెప్పాను. తన ఫీలింగ్ ఏంటా? చేసుకుంటాడా లేదా అని అడిగాను. కానీ తను చేసుకోడు. అప్పుడు అర్థమైంది వీడు ఫైనాన్షియల్‌గా అదర్‌వైజ్ ఫిజికల్‌గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే వస్తున్నాడు అన్నట్టు అర్థమైంది. దూరం పెట్టాను. ఓకే. ఇప్పుడైతే ఏం లేవు లైఫ్‌లో స్టోరీస్. ఏం లేవు. ఓకే. వెంటబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడేం లేదక్క. ఇప్పుడు బయటికి మోడలింగ్ గదా! కొన్ని డ్రెస్సింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు హ్మ్. గర్ల్ అనుకోని మాట్లాడుతూ ఉంటారు. సడెన్‌గా ఎవరైనా గుర్తుపడతారా? ఎవరు గుర్తుపట్టరు మాక్సిమం. గుర్తుపడితే నేను ఏం చెప్పను. వాళ్ళెప్పుడు అడగరు. అంటే మీరు ట్రాన్సా అని ఒక అమ్మాయిని అడగలేం కదా! అవును. వాళ్ళు అమ్మాయి అనుకుంటారు ఫస్ట్. ఒకవేళ ట్రాన్స్ అని ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, డైరెక్ట్ వచ్చి అడగలేరు. అమ్మాయిని పట్టుకొని ట్రాన్స్ అని చెప్తే కొడతారు కదా ఎవరైనా! హ్మ్. అలా అడగలేరు. ఓకే. చాలా మంది పబ్స్‌లో కూడా ఈవెన్ మేము పార్టీస్‌లో కూడా ఆ అమ్మాయి అనుకుంటారు. తర్వాత ఇలా కంటిన్యూ చేస్తుంది. నేను కూడా ఎందుకు ట్రాన్స్ అని చెప్పడం అమ్మాయిలే ఓకే. నిజంగా. అంటే ఇప్పుడు పబ్, పార్టీస్ అంటున్నారు. సో, ఆల్కహాలికేనా? అదొక బ్రీజర్ తాగుతుంది. అది మరి ఆల్కహాల్ కాదా బ్రీజరు? 0% ఏదో 0.2% ఉంటది. ఎవరు చెప్పారు? 1% ఏముంటది. హ్మ్. ఎన్ని బ్రీజర్లు తాగుతారు? ఒకటే హ్మ్. సీరియస్‌లీ హ్మ్. ఓకే. ఒకటే తాగుతా. ఎప్పుడైనా ఫుల్ తాగేసారా? ఒక్కరోజు తాగాను. ఏమైంది మరి? పబ్‌లో మా ఫ్రెండ్ బర్త్‌డే అన్నమాట. తను బాగా తాగించేసింది నాకు. నాకు సోయి లేకుండా అయిపోయాను. ఇంటికెలా వచ్చానో కూడా తెలీదు. అదే తీసుకొచ్చింది. నన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. హ్మ్. మా ఫ్రెండ్ నన్ను లేపి ఇంట్లో రూమ్‌మేట్ ఉంటది కదా! అది లేపి స్నానం చేయించి, తలస్నానం చేయించి, బట్టలు తీసి అంతా మంచి టేక్ కేర్ చేస్తుంది మా ఫ్రెండ్ నాకు. ఓకే. తాగేసున్నప్పుడు. తాగేసున్నప్పుడు. నేనిలా కింద పడిపోయాను. నాకు తెలీదు నేనెప్పుడు ఫస్ట్ టైమ్ అంత తాగడం. నేను తాగాలని కూడా అనుకోలేదు. ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ అంతా ఆ! తాగేసావు. ప్రతాపం చూపిద్దద్దు నీదనాలని. అప్పుడలా ఇంకా అప్పటినుంచి ఇంకా భయమేమో. అందుకే 1 బ్రీజర్. అసలు బ్రీజర్ మాత్రమే తాగుతాను. ఇంకెప్పుడు తాగను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ దీపు. లైఫ్‌లో మంచిగా సక్సెస్ అవ్వాలి. థాంక్ యూ. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.